ఏంటోయ్ మీరు చేసిందేంటి? నువ్వేగా ఒక ముద్దన్నావు. అడిగిందేగా ఇచ్చానమ్మా. నేను ముద్ద అడగలేదు బాబు. మీ తృప్తి కోసం ఒక ముద్ద పెట్టించి పార్టీ చేసుకోండి పోని అనబోయే లోపు మీరు. అవునా? నేనలా అనుకోలేదు కదా. అలాంటి గోల్డెన్ ఛాన్సుల్లో లేట్ చేస్తే ఆలస్యం అమృతం విషం అవుతుందని కొంచెం ముందడిగేశాను. వేస్తారు వేస్తారు. ఎవరన్నా చూసుంటే. చూడకపోతే పర్లేదచా? అదిగో మళ్ళీ. ఓకే ఓకే, నిన్ను బయటికి తీసుకెళ్లి పార్టీ ఇప్పించడం నాకు మహా ఇష్టం. వెళ్దాం. ఏంటి ప్రేమ్, జామ్ నిన్ను బయటికి తీసుకొచ్చిందని పార్టీకి తీసుకెళ్తానంటున్నావు? అవును రచిటి, వెళ్ళేటప్పుడు చెప్పమ్మా. వస్తావా? నువ్వేం తినలేవు కదరా. మేం తింటుంటే చూస్తుంటావా? యా, మీరు కలిసి తింటుంటే చూస్తూ సంతోషపడతాను. ఆ హ్యాపీనెస్ నాకు చాలు కదా, ఆ మెమరీని నా మెమరీలో స్టోర్ చేసుకోవడానికి. ఎంతగా ఎదిగిపోయావరా. చూసావచ్చా వాడి మాటలు? మనం నాటిన మొక్క ఇంతలా డెవలప్ అవుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. ఇంకా ఆపు నాయనా. ఏరా, ఇంకా వదిలితే నా లోపలున్న వైర్లు కూడా నువ్వు వేసిన విత్తనాల వల్లే వైర్లుగా తయారయ్యాయని కూడా అనేలా ఉన్నావు. చిచ్చా, ఇంకేం వద్దులే. జామ్ నీ కోసం ఒకటి చేశాను. నా డిస్ప్లే చూడు. చామంతి ఎల్ఎల్బి. ఎస్, లాయర్ అయిపోయింది కదా. అయిపోయింది కదా, బాగుందిరా. మనం బాగుంది అనుకోవడానికి కాదు చేసింది. జామ్, దీన్ని బోర్డు చేయించి కంటమనేని వారి ఇంటి ముందు తగిలించేసుకో. వద్దులే చిట్టి. అయ్యగారు ఒకసారి చెప్పారుగా, ఎందుకు వద్దంటున్నావు? అవును కదరా, చెప్పారు కదా జామ్. ఎవ్వరేమనరు. యూ డోంట్ వరీ. పెట్టేద్దాం. చూద్దాంలే బాబు గారు. థ్యాంక్స్ చిట్టి. నాకు లోపల పనుంది, నేను వస్తాను. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా పెళ్ళాన్ని నేను చూడడం కూడా తప్పేనారా? తన టాలెంట్తో నన్ను బయటికి తెచ్చిన నా భార్యని కాస్త మురిపెంగా చూడడం తప్పేనారా? నేనన్ను అనుకోవట్లేదు నాయనా. హర్ట్ కాకు. నీ వైఫ్ నీ ఇష్టం. ఎంతైనా ప్రేమికురాలైన భార్య ఇచ్చిన గెలుపులో ఉన్న కిక్ ఇంకెందులోనూ ఉండదు కదా ప్రేమ్. కరెక్ట్గా చెప్పావురా. మనసు లేకపోయినా మనసున్న మహారాజులా మాట చెప్పావు. ఈ కిక్ ప్రపంచంలో దేనిలోనూ ఉండదు. నిజం రా. నా ఫేవరెట్ నా పెళ్ళామే.